నాకు మా నాన్నంటే ఇష్టం. అన్ఫార్చునేట్లీ ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు నాకు 16-15 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ వయసులో, ఎస్పెషల్లీ ఆ వయసులో ఆయన చనిపోతారని నేను ఊహించలేదు, తట్టుకోలేకపోయాను. ఆయన ఓదార్పు కావాలని ఎంతో ఫీల్ అయ్యాను. అప్పుడు నా ఫ్రెండ్స్ నాతో అన్నారు, మావా నాకు తెలుసు కొంతమంది ఉన్నారు, వాళ్ళని మీట్ అయితే నువ్వు మీ నాన్నతో మాట్లాడడం వీలవుతుందని. సో నాన్నతో ఎలాగైనా మాట్లాడాలని ఒక ఆశతో చాలా మందిని మీట్ అయ్యాను. కానీ ఆబ్వియస్లీ ఇక్కడ ప్రొఫెషనల్గా ఎవరూ లేరు. ఆ తర్వాత దానికి సంబంధించిన కేస్ డీటెయిల్స్ నేను చాలా చదివాను. అందుకే ఇప్పుడు దాని గురించి మీతో మాట్లాడుతున్నా. అయితే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి కారణం మీ నాన్నగారు అంటున్నారా? మేబీ. సార్, ఒక ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్ ఉందని తెలుసుకోవడం ఎలా? డూ యూ స్మోక్? నో. గుడ్. నేను ఎందుకు అడిగానంటే ఓ లైటర్తో కనిపెట్టచ్చు. అదెలా సార్ ఒక లైటర్తో? ఇప్పుడు మీ ఇంట్లో ఏ వైపు నుంచి గాలి రాకుండా తలుపులన్నీ మూసేసి సెంటర్ పాయింట్లో నుంచోండి. ఓ లైటర్ తీసుకుని మంట వెలిగించండి. మంట అటు ఇటు కదలకుండా స్ట్రైట్ గా నుంచుందంటే అక్కడేమీ లేదని అర్థం. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఆ మంట స్లైట్ గా కదిలినా కూడా అక్కడ 100% నెగిటివ్ వైబ్రేషన్ ఉందని అర్థం. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. అవును, మీరు సోల్స్ గురించి ఇంత ఇంట్రెస్టింగ్ గా రీసెర్చ్ చేస్తున్నారు, కానీ ఏదన్నా ఒక కేసు మీకే చాలా ఛాలెంజింగ్ గా ఉందా? ఉండేది. కాస్త చెప్పగలరా? 3:33. 3:33 అంటే? ఒక టైం ఒకరిని చిత్రవద చేసి చంపుతుందంటే మీరు నమ్ముతారా? అదెలా సార్? హిజ్ నేమ్ ఈజ్ ఓవల్. 1935లో యుఎస్ఏలో మర్మమైన విధంగా చనిపోయారు. ఓ 16 ఇయర్స్ బ్యాక్. దీని గురించి ఒక ఆర్టికల్ రాద్దామని ఈ కేస్ డీటెయిల్స్ చూశాను. స్ట్రేంజ్ ఏంటంటే ఆయన ఒక హోటల్లో చెక్ ఇన్ చేశారు. ఆ రోజు 3rd ఫ్లోర్లో రూమ్ నెంబర్ 333లోనే ఉంటారని మొండిపట్టు పట్టారు. దే గివిన్ ద రూమ్. ఓ 2 days వరకు అతను రూమ్ నుంచి బయటికి రాలేదు. 3rd day మేనేజ్మెంట్కి డౌట్ వచ్చి అతని పర్మిషన్ లేకుండా రూమ్ లోపలికి ఎంటర్ అయ్యారు. దే ఫౌండ్ హిమ్ డెడ్. చిత్రవద చేసి ముక్కలు ముక్కలుగా కోసిన స్థితిలో చనిపోయి ఉన్నారు. ఓ 3 రోజులుగా ఎవరూ ఆయన రూమ్లోకి వెళ్లలేదు. ఆయన బయటకు రాలేదు. ఒంటరిగానే ఉన్నారు. ఎవరు ఆయన్ని ముక్కలు ముక్కలుగా చేశారో తెలుసుకోవడానికి ఆయనతో నేను కమ్యూనికేట్ చేశాను. నేను తెలుసుకున్నది ఏంటంటే 3:33 టైం వల్లే ఆయన చనిపోయారు. ఈ టైం వల్ల చాలా మంది చనిపోయారని నేను తెలుసుకున్నాను. ఈ టైం గురించి చాలా ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను. టైం ఎలా సార్ ఇలా ఒక మనిషిని చంపగలదు? మీరు నమ్మడం కష్టమని నాకు తెలుసు, బట్ అదే నిజం. ఇట్స్ ఏ హాఫ్ ఈవిల్ నంబర్. ఆ నంబర్ ఆ టైంలో పుట్టిన వాళ్ళని వెతికి చంపుతోంది. రీసెంట్ గా న్యూస్ లో చూస్తుంటారు, ఒక పెళ్లి కూతురు మండపం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ టైంలో జరిగింది అది. అది కాదు సార్, ఎందుకు ఆ నంబర్ ఆ టైంలో పుట్టిన వాళ్ళని వెంటాడి చంపాలి? ఎందుకంటే ఆ టైంలో పుట్టిన వాళ్లే దాన్ని చంపగలరు. సార్, అర్థం కావట్లేదు సార్. యాక్చువల్ గా 3:33 అంటే ఏంటి? ఫస్ట్ 3 గురించి మీరు అర్థం చేసుకోండి. ఆటోమేటిక్ గా 33 గురించి తెలుస్తుంది. 9th సెంచరీలో మన పూర్వీకులు నంబర్స్ నే దేవుడుగా పూజించేవారు. తెలుసా మీకు? ఆ నంబర్స్ షేప్స్ ఎలా ఉంటాయో తెలుసా మీకు? ఐల్ షో యూ. ఇవే ఆ సెంచరీలో యూజ్ చేసిన నెంబర్స్. వాటిలో 3 చూడండి. 3 ఓం సింబల్ లాగా ఉండడం వల్ల ఆ పీరియడ్ లో జీవించిన ప్రజలు ఆ నంబర్ని దేవుడుగా అనుకుని పూజించడం మొదలుపెట్టారు. ఇలా దేవుడికి సమానంగా చూసే నంబర్ని పవర్ఫుల్ నంబర్గా మార్చాలని ఋషులు, మునులు హోమాలు, యాగాలు చేసి ప్రకృతి శక్తిని దానిలోకి ప్రవేశపెట్టారు. మనందరికీ కూడా 3తో కనెక్టివిటీ ఉంటుంది. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ప్రతి మనిషి జీవితంలో 3 అంకె లేకుండా ఉండదు. ఇలా చూడండి. జీసస్ క్రూసిఫిక్షన్ 333, 3rd April 33 AD రికార్డ్స్ లో ఉంది. ఇస్లాం మతంలో దేవుడిగా చూసే 786 అనే నెంబర్ని కౌంట్ చేసినా చివరికి 3 వస్తుంది. శివుణ్ణి ముక్కంటేనే పిలుస్తారు. గుడి లోపల ఆచరించే అన్ని విషయాలు 3 అనే అంకెను బేస్ చేసే ఉంటాయి. అంతెందుకు, మన ఎర్త్ కూడా 3rd ప్లానెటే. అందువల్లనే అన్ని మంచి విషయాలకు ఈ 3 అంకెనే యూజ్ చేయడం మొదలుపెట్టారు. మంచి అనేది ఒకటి ఉంటే దాన్ని పాడు చేయడానికి చెడు అనేది పుట్టుకొస్తుంది కదా. ఈజిప్ట్ నుండి వచ్చిన విచెస్ ఆ నెంబర్ గురించి తెలుసుకుని దాన్ని చేజిక్కించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
కానీ అది జరగలేదు. ఆ కోపంతో ఆ నంబర్ కంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్గా ఉండాలని ఆ 3కి బదులుగా 33 సంఖ్యను సృష్టించి వారి ఇన్నర్ నెగటివ్ శక్తిని ఆ నంబర్లోకి ప్రవేశపెట్టి ఎన్నో దుష్టకార్యాలు చేయడం మొదలుపెట్టారు. హవెవర్, నెగటివ్ ఎనర్జీని ఆర్టిఫిషియల్గా సృష్టించింది ఎక్కువ కాలం శాశ్వతంగా ఉండదు. కొద్ది రోజులకి ఆ నంబర్ శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. అది చూసిన ఆ విచెస్ వాళ్ళ నెగటివ్ ఎనర్జీ క్షీణించకుండా ఉండాలంటే వాళ్ళు సృష్టించిన 33 సంఖ్యను ఈ 3తో కలిపితేనే సాధ్యం అవుతుందని ప్రయత్నించారు. ఒకరోజు రాత్రి అందరు విచెస్ కలిసి ఆ పాజిటివ్ నెంబర్ని వశం చేసుకోవాలని ఎన్నో వశీకరణ పూజలు చేసి ఆ పూజలో 333 మంది విచెస్ ప్రకృతికి నరబలనిచ్చుకున్నారు. వాళ్ళ ఆత్మలు ప్రకృతితో కలిసినందువల్ల ఎన్నో హోమాలు యాగాలు చేసి సృష్టించిన ఆ పాజిటివ్ నెంబర్ని వీళ్ళు వశం చేసుకున్నారు. ఆ టైంని చూస్తే నాకే చాలా భయంగా ఉంది సార్. టైంకే ఇంత బిల్డపా? ఇది బిల్డప్ కాదు, నిజం. ఇంకా బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఈ 333 టైంని యూజ్ చేస్తున్నారు. అయితే ఆ టైంలో పుట్టిన ఎవరిని అస్సలు కాపాడలేమా? కాపాడవచ్చు, వాళ్ళని వాళ్లే కాపాడుకోవచ్చు. ఎలాగా? అందుకు వాళ్ళు ఆ టైం లోపలికి వెళ్ళాలి. ఆ టైం లోపలే వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఒక కీ ఉంది. ఆ టైం కరెక్ట్గా 1 నిమిషం, అంటే 60 సెకండ్స్. ఆ 60 సెకండ్స్లోగా ఆ కీని వెతికి కనిపెట్టి దాని నుంచి బయటకు వచ్చారంటే ఆ టైం నుంచి వాడు తప్పించుకున్నారనే అర్థం. కానీ అది నేను చెప్పిన